తెలంగాణ గండం నుంచి తెలివిగా తప్పించుకున్న జగన్ను నైతికంగా బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఇంకో బాణం పైకి తీసింది. వైఎస్ మరణాన్ని నిచ్చెనలా వాడుకుంటున్న ఆయన కొడుక్కు తండ్రి హత్యతో సంబంధం ఉందన్న లగడపాటి కామెంట్ ప్రెజెంట్ పొలిటికల్ ట్రెండ్లో ఒక సడన్ బ్రేక్. ఆ రోజు విజయం గారు కూడా మన ప్లేన్ రోడ్లో చెప్పారు, నేను వెళ్ళొద్దన్నా వెళ్ళారు రాజశేఖర గారు, వాతావరణం బాగాలేదని చెప్పి. సో విజయం వెళ్ళొద్దన్నా వెళ్తే మరి కుట్రలు ఎవరు భాగస్వామ్యం చెప్పండి? ఇవాళ నిజంగా ఏదైనా కుట్ర ఉందని భావిస్తే ఇవాళ లాభం పొందుతాను ట్రై చేస్తుంది ఎవరు చెప్పండి? రాజశేఖర గారి మరణాన్ని ఒక రాజకీయ వేదికగా, రాజకీయ నిచ్చెనగా లాభం పొందుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయాలి, కానీ ఎవరి మీద ఎంక్వైరీ చేయనక్కర్లేదు. పావురాల గుట్ట మీద కూలిపోయిన హెలికాప్టర్ ముందు వెనకలు తీవ్రంగా పరిశీలించుకున్న సిబిఐ ఇందులో విద్రోహక చర్య లేదని ఎప్పుడో తేల్చిపారేసింది. అయినా ఎవరి మీదో అనుమానాలున్నాయంటూ సీరియల్ను పొడిగింపజూస్తున్న జగన్ పార్టీకి ఈ విధంగా చెక్ పెట్టాలన్నది లగడపాటి ఉద్దేశం కావచ్చు. ఎవరి ఓర్పులు ఓదార్పుల సంగతి ఎలా ఉన్నా లగడపాటి జగన్తో వేసుకున్న జగడం ఇవాళ ముదిరి పాకన పడినట్లే కనిపించింది. జగన్కు తన తండ్రి మరణం మీదొచ్చిన అనుమానాలన్నీ ఆయన సొంత రాజకీయ మైలేజ్ కోసమే ఉపయోగించుకున్నారంటూ రాజ్గోపాల్ చేసిన ఎద్దవాతో రెచ్చిపోయిన జగన్ పార్టీ శ్రేణులు ఇవాళ అల్లల్లాడించేశారు. అంతే, లగడపాటి తన నోటికి పని చెప్పారు. నీ దగ్గర ఒక పేపర్ ఒక టీవీ ఉండొచ్చు, అటువంటి పేపర్ల టీవీలు 100 పెట్టగలను, పెట్టలేక కాదు. కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అది మీడియాలో అడుగు పెట్టకూడదని ఒక నియమ నిబంధన ఉన్న వ్యక్తిగా ఈనాడుగా రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి అనేక సందర్భాలు చెప్పాను. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో ఈ మీడియాకి దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మేము మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని ఎత్తి చూపించే విధంగా మీడియాలో మాకు వాటాలు కానీ మీడియాలు పెట్టడం కానీ రాజకీయ నాయకులకు మంచిది కాదు అని ఒక నమ్మిన వ్యక్తిగా నేను మీడియా పెట్టలేదు, కానీ మీడియా పెట్టలేక కాదు. ఇది సంగతి. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు సిబిఐ దులుపుతున్న జగన్ ఫైళ్లలో లగడపాటి కంపెనీ విషయం కూడా ఉంది. అప్పట్లో పెట్టిన లగడపాటి వాటా డబ్బు ఇప్పుడు సిబిఐ స్కానర్ కిందకు వచ్చింది. సరిగ్గా ఇదే టైంలో ఈ రచ్చ రొచ్చు మొదలైంది. పొలిటికల్ కాకను చల్లార్చడానిక అన్నట్లు ఈ వారమంతా రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేసింది వానాకాలం. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలు వాన చినుకుతో పులకించిపోయాయి. భాగ్యనగరం అయితే శరా మామూలుగానే కుండపోతకు వణికిపోయింది. దంచి కొట్టిన వాన నగర జీవనాన్ని నంచుకు తినేసింది. నాలుగైదు సార్లు డీజిల్ ధరలు పెరిగినా ఓపిక్గా వేచి చూసిన ఆర్టీసీ ఈసారి మాత్రం అంత సీన్ లేదంటూ ఛార్జీల మోతాదును పెంచేసింది. ఆర్డినరీ నుంచి గరుడ బస్సుల దాకా అన్ని ప్రయాణాలు ప్రియమై కూర్చోవడం కామన్ మ్యాన్ని కుంగదీసింది. బస్సు అయితే బాదుడేనన్న బ్యానర్ వార్తలు పల్లె జీవిని భయపెట్టేశాయి. మొన్ననే వంట గ్యాస్, పెట్రోల్ మోతకు బెంబేలెత్తిన మధ్యతరగతి ఎడాపెడా వాతలకు అలవాటు పడుతోంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న యూపీఏ సర్కార్ ఆగస్టు 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం మేకప్ చేసుకుంటోంది. 8 మందిని తొలగించి 8 మందిని తీసుకున్న మన్మోహన్ సింగ్ తన క్యాబినెట్కు కొత్త కలరింగ్ ఇచ్చుకున్నారు. కానీ ఈ మార్పులు చేర్పులకు ఆయన కష్టాలు తీర్చేంత శక్తి అయితే లేదు. మన రాష్ట్రం నుంచి 4-5 ఆశావహులున్న అందరికీ నిరాశ ఎదురైంది. సాయి ప్రతాప్ను తొలగించి వెటరన్ ఎంపీ కిషోర్ చంద్రదేవ్కు ఛాన్స్ ఇచ్చారు ప్రధాని.
రగులుతున్న సెంటిమెంట్ జ్వాల తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకుండా చేసింది. ట్రస్ట్ విశ్వాసం కోల్పోతున్న సత్యసాయి మీదున్న నమ్మకం మాత్రం భక్తుల్లో సన్నగిల్లలేదు. పుట్టపర్తి సాయి దేవుణ్ణి మరో కలియుగ దైవంగా కీర్తిస్తూ ఆయన చరిత్రను సెల్యులాయిడ్ మీదకెక్కించే ప్రయత్నం కార్యరూపం దాల్చింది. దర్శకుడు కోడి రామకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్టును నిరాడంబరంగా ప్రారంభించుకున్నారు. సత్యసాయి పుట్టి పెరిగిన పుట్టపర్తిని 2 రోజుల పాటు A to Z తీక్షణంగా పరిశీలించిన కోడి రామకృష్ణ సాయి జీవిత చరిత్రను తెర మీదకెక్కించడానికి శక్తి బేరా శ్రమిస్తానన్నారు. ఫ్యామిలీ డ్రామాల్ని, ఫ్యాంటసీ సినిమాల్ని బాగా పండించి కలెక్షన్లు కురిపించుకున్న కోడి రామకృష్ణ బాబా సినిమాను కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అయితే బాబా మీదున్న వ్యతిరేకతకు సినిమాలో చోటు ఉంటుందా లేదా అన్నది ఇంకో సస్పెన్స్. షిరిడి సాయిబాబాలో కూడా చాలామంది విలన్స్ ఉన్నారు. అయితే ఆయన కాదని వాదించేవాళ్ళు. అదొక సెక్టర్, అది ఎప్పుడూ ఉంటూనే ఉంది. కాబట్టి మాకు వరకు మేము ఒకటే ఏమితో వచ్చాం, బాబాని నమ్మి వచ్చాం, బాబా గురించి తెలుసుకుని వచ్చాం, బాబా గారి కథ కోసం వచ్చాం, బాబా గారి గ్రేట్నెస్ ఏంటి, ఆయన సేవలు ఏంటి అనేది చెప్పడం కోసమే ఈ సినిమాకి ఎంక్వైరీ కోసం వచ్చాం. మిగిలిన విషయాలు మాకు అక్కర్లే. అది పూర్తిగా కోలుకుని పునర్జన్మ పొందిన సదరన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాణా సినిమా షూటింగ్ కు రెడీ అంటున్నారు. సింగపూర్ లో ట్రీట్మెంట్ ముగించుకుని చెన్నైకి వచ్చిన రజనీకి అభిమాన కోటి పోటీ పడి స్వాగతం పలికింది. అభిమానం హద్దులు దాటి అత్యుత్సాహం చూపడంతో అక్కడ పోలీసు లాఠీలు నాట్యం చేయాల్సి వచ్చింది. ప్రమోదం ప్రమాదంగా మారిందన్నమాట. రంజిత నిత్యానందుల కాంబినేషన్ మళ్లీ తెర మీదకొచ్చింది. రాసలీల వీడియో టీవీ మీదకెక్కి కళంకితురాలిగా ముద్ర వేయించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన రంజిత ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. స్వామితో తన సాన్నిహిత్యాన్ని సన్ నెట్వర్క్ తప్పుగా చూపించిందని, దగాపడ్డ తమకు న్యాయం చేయాలని అర్థిస్తూ జయలలిత ప్రభుత్వాన్ని కాళ్లా వేళ్లా పడుతోంది రంజితమ్మ. ప్రాయశ్చిత్తం కోసమో లేక ప్రతీకారం కోసమో తెలీదు గాని నిత్యానంద స్వామి మహాకుండలిని యాగాన్ని అట్టహాసంగా మొదలు పెట్టుకున్నారు. ఈ స్వామివారిలో ఇంతటి జోష్ చూసి ఎన్నాళ్లయిందో.